వెల్కమ్ టు ఆర్పే టీవీ న్యూస్. తిరుపతి జిల్లా నాయుడుపేట గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ హుండీ ఆదాయం 3 నెలల 11 రోజులకు గాను 4,10,471 రూపాయల హుండీ ఆదాయం జమైనట్లుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో నవీన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ నాన్న బాలసుబ్బారావు, గ్రామ పెద్దలు ఆకుల కుబేరుమణి, గిరి నల్లబోదుల రవి ఆధ్వర్యంలో మొదటగా అమ్మనికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామ మందిరం వద్ద ఏర్పాటు చేసిన సీతారాముల కళ్యాణోత్సవ మండపంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. నెల్లూరు సేవా సమితి సభ్యులను లెక్కింపు ప్రక్రియకు వినియోగించారు. ఈ కార్యక్రమంలో భాను శెట్టి, చిట్టిబాబు శెట్టి, విశ్రాంత ఎస్ఐ శ్యాము, చిరంజీవి శెట్టి తదితరులు పాల్గొన్నారు. తీసేయాలి. ఓకే సకరన్న బాయ్. సరే नाइडपेट आएगा तो मैं फोन करना. हाँ नाइडपेट आएगा तो फोन करो पर. నమః. శ్రీ 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 నాయుడుపేట గ్రామ దేవత పోలేరమ్మ హుండీ లెక్కింపు కార్యక్రమంలో 3 నెలల 11 రోజులకు గాను 4,10,471 రూపాయి జమ చేయడం అనేది బ్యాంకులో ఈరోజు ఈఓ గారు, మా ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా మన నెల్లూరు నుంచి వచ్చిన మహిళా మనులు స్వచ్ఛంద సంస్థ సేవా సంస్థ వాళ్ళ ద్వారా లెక్కించి మొత్తం ఈరోజు బ్యాంకుతో జమ చేయబడింది. ఈఓ గారు తదుపరి దాని విషయం మాట్లాడతారు. ఓం శ్రీ మాత్రే నమః. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానముకు సంబంధించి ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం నెల్లూరు నుంచి వచ్చినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ చెందినటువంటి మహిళలచే నిర్వహించడం జరిగింది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో పోలేరమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ సుబ్బారావు గారు, అదేవిధంగా మిగిలిన ధర్మకర్తల మండలి సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. కోట గ్రూప్ దేవస్థానంలో కార్యనిర్వహణాధికారి శ్రీ కేపీవి ప్రసాద్ గారి యొక్క పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేయడం జరిగింది. మొత్తం 3 నెలల 11 రోజులకు గాను 4,10,471 రూపాయలు ఆదాయం హుండీ ద్వారా పోలేరమ్మ అమ్మవారికి రావడం జరిగింది.